హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తిని చితకబాదారు పోలీసులు. విచారణ పేరుతో రాము అనే వ్యక్తిని చితగొట్టారు. ఆ తర్వాత అతడు మృతి చెందాడు. అయితే పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే రాము మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మోహన్ కృష్ణ అలియాస్ రాము కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతపాటిగడ్డలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య 13 నెలల కుమారుడు ఉన్నారు. అయితే వీరి ఇంటి సమీపంలోనే మరదల వరుసయ్యే రాధిక కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. 8వ తరగతి చదివి మధ్యలో చదువు మానేసిన రాధిక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు మోహన్ కృష్ణ. ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు బంధువులు హెచ్చరించారు. అయినా ఫలితం లేకపోవడంతో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ కృష్ణపై ఫిర్యాదుతో నిన్న మధ్యాహ్నం అతని ఇంటికి చేరుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తావా అంటూ విచక్షణారహితంగా చితగొట్టారు. దీంతో అతని తల్లి ఆపేందుకు ప్రయత్నించినా పోలీసులు వినిపించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. 2 గంటల పాటు టైర్ ముక్కతో ఉన్న బ్యాట్తో కొట్టారని చెబుతున్నారు. చనిపోయాక శవాన్ని అప్పగించారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే తమ కుమారుడు చనిపోయాడని మృతుని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకును చంపిన పోలీసులు ఇదే మట్టిలో కలిసిపోతారని శాపనార్థాలు పెడుతోంది. నా పెళ్లి చేసుకుంటా అన్నుండే. అయితే మా డాడీ కేసు రాసినుండే, ఆయన మీద కేసు రాసినుండే. కేసు రాసి పోలీసు ఎస్ఐ తీసుకొని లోపల మస్తు కొట్టిండు. దాని ఏమంటారు ఇట్లా ఉంటుంది చూడు కొట్టేది, దాంతో కొట్టినుండే, లబ్బర్తో కొట్టిండు. మళ్ళీ చెప్పు తీసి కొట్టమన్నాడు. చెప్పు తీసి కొట్టిండు. నేను 3 సార్లు కొట్టినుండే. మళ్ళీ నేను బయటకు వచ్చినాక మళ్ళీ మస్తు కొట్టిర్రు. చేతులు పట్టుకొని కాలు పట్టుకొని కొట్టి ఈపులో కొట్టిర్రు. ఇష్టం ఉందా లేదా నేను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పినుండే. అయితే మేము వచ్చి మా డాడీని తీసుకొని వచ్చి కేసు పెట్టినుండే. దాని గురించి మేము పట్టిస్తే వీళ్ళు కొట్టిర్రు. కొట్టి 5 గంటలకు ఫోన్ చేసి ఆయన ఇంటికి తీసుకొచ్చి చచ్చిపోయాడు. మాకేం చెప్పలేదు సార్. నన్ను చూర్నిస్తాను లేదు. లోపల పోయి కంప్లైంట్ ఇచ్చిళ్ళు, కొట్టిపిచ్చిళ్ళు. నేను మా అమ్మ అంటలకి అది మేడం రానిస్తలేదు. నన్ను సున్నీయలే. సున్ని ఒకటే ఆడబిడ్డలు నా కొడుకు చచ్చేటట్టుందని దెబ్బ అక్కడ భగవంతపురం పరిగెత్తాను. అంతే ఇక వచ్చేటాలకు సావు కాబట్టి అది హాస్పిటల్కి పోతే గంట అయిందంట పానం పోయి. పండ్లు బిరిగి పెట్టి నన్ను పానం ఎప్పుడో పోయిందంటే వీళ్ళము కూలర్ కింద వేసి పండేటి అవి చూస్తే పానం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంత సార్ అని సస్పెండ్ చేయాలి, ధర్నా చేయాలి. అది మీ న్యాయం చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బాబు ఏడుస్తుండు. అప్పటికి పాలిద్దామని బయటకు వచ్చే వరకు కొట్టిండు. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన బాబుకి ఏమో తినిపిద్దాం అనేసి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసినారు. కింద పడిపోయిండు మీ హస్బెండ్ అనేసి. పోయి ఇంటికి తీసుకొని వచ్చే వరకు చనిపోయిండు. నా ముంగడితే ఏం కొట్టలే అసలు. నేను మంచిగా మాట్లాడతాం లేమ్మా అనేసి అన్నారు. కానీ మళ్ళీ మేము వచ్చే వరకు ఇట్లా చేసేసింది వాళ్ళు. ఇట్లా న్యాయమేనా? అట్లా మా బతికి ఎట్లా చిన్న బాబు ఉన్నాడు. అయితే అతడు 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్లే నీరసించిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడని పోలీసులు చెప్తున్నారు. మోహన్ కృష్ణ మృతిలో తమ ప్రమేయం లేదని చెప్తున్నారు.